స్పిరిట్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది కదా. ఎస్ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ నాన్ వెజ్ అని పక్కన పెట్టేసి మంచి క్వశ్చన్ అడిగారు. చాలా బాగుంది పోస్టర్, న్యూ లుక్ చాలా బాగుంది. లైక్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి రెండు కలిపి కొడితే మిక్సీలో వేస్తే మన ప్రభాస్ గారు అని చెప్పేసి అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, చాలా బాగున్నారు. ఆయన లుక్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగా అనిపించింది. ఎస్, హీరోయిన్ కూడా సెకండ్ హీరోయిన్ తీసుకొచ్చారు అనమాట యానిమల్ మూవీలో. అమ్మాయి అసలు నిజంగా సూపర్, చాలా బాగుంటుంది క్యూట్ గా. పాపం ఆ సినిమాలో అలా పెట్టడం నాకు నచ్చలేదు నెగిటివ్ రోల్లో. ఈ సినిమాలో పాజిటివ్ రోల్లో పెట్టుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఎస్, ఇంకా సో అయితే మనకి మారుతి గారు టిఫిన్ పెడుతుంటే సందీప్ వంగారెడ్డి గారు ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారండి ప్రభాస్ గారు మూవీతో. నిజం చెప్తున్నాను. అంటే పోలీస్ రోల్లో చూడబోతున్నాం కానీ ఇంకా లుక్ అయితే రిలీజ్ చేయలేదు కదా పోలీస్ది. నేనైతే వెయిటింగ్ అనమాట దానికోసం. నేను చెప్పండి, పోలీస్ లుక్ లో కంటే కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్లు మాత్రం అదిరిపోయారండి, మామూలుగా లేరు. ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ప్రభాస్ గారి నుంచి, ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. మామూలుగా రాజసాబ్లోనే మొత్తం మిక్స్ చేశారు, కొత్తగా చూపించారు. ఇంకా సందీప్ వంగారెడ్డి గారు అంటే మాస్ కి ఓవర్ మాస్ ఆ లెవెల్ చూపించబోతున్నారు అనమాట. రచ్చ అండి ప్రభాస్ గారు. మరి ఏ రేంజ్ లో జరిగి ఉంటుంది యుద్ధం అనుకోవచ్చు? యుద్ధం వార్ అండి, పెద్ద వారే జరుగుంటది. బాహుబలి కంటే 3 times 10 times ఎక్కువ జరుగుంటది వారు ఖచ్చితంగా అక్కడ. సో ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట గాయాలు. కానీ అవన్నీ కూడా అవతల కొట్టిన గాయాలని నేను అనుకుంటున్నానండి. ప్రభాస్ గారు అవతల కొట్టారు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్, నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది హ్యాపీ న్యూ ఇయర్, నిజంగానే మంచి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఎందుకంటే చాలా హ్యాపీ అయ్యారు అనమాట ఈ యొక్క విషయంతోనే. సో ఇంకా అడగండి, క్వశ్చన్ అడగాలి. సందీప్ రెడ్డి వంగ ట్రేడ్ మార్క్ పడబోతుందా మూవీలో? ఖచ్చితంగా అండి, మామూలుగా ఖచ్చితంగా పడుతుంది అండి. సందీప్ వంగారెడ్డి గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఇంకా దానికంటే ఎక్కువ ఏముంటే ఆ ఓట్స్ అన్ని దీనికే చెందుతాయి. ఏంటండి 2.0 అండి ప్రభాస్ గారు ఇది మనకి. ఎస్, 1.0 వచ్చేసి రాజసాబు, 2.0 వచ్చేసి స్పిరిట్ అనమాట. సందీప్ వంగారెడ్డి వేరే లెవెల్లో ఉంటాయి. అంటే ప్రభాస్ గారు రాజసాబ్తో ఇంట్రోవర్ట్ కాదేమో అని అనిపించింది ఆయన స్పీచ్ మనం చూసినప్పుడు కానీ, లేకపోతే ఆయన ట్రైలర్ చూసినప్పుడు కానీ. ఆయన చాలా ఉందండి విషయం, బయట తీయట్లేదు. సరైన డైరెక్టర్ దొరక్క ఇన్ని రోజులు కామున్నారేమో అనిపించింది. సో రాజసాబ్తో కొంచెం తీశారు, ఇంకా నెక్స్ట్ స్పిరిట్ తో ఇంకా ఎక్కువ తీయబోతున్నారండి. ఎలా ఒప్పుకున్నా అంటే స్టోరీ వచ్చి ఉంటది. మనం కూడా కొత్తగా ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొత్తగా చూపించాలి అనుకున్నాడు ఫ్యాన్స్ కి. సో అది సందీప్ వంగారెడ్డి అయితే బ్లాక్ బస్టర్ ఇస్తారు కాబట్టి అందుకని చెప్పేసి ఒప్పుకొని ఉంటారు. ఎస్, సందీప్ రెడ్డి వంగ అంటే కొంచెం రొమాంటిక్ లుక్స్ ఉంటాయి కదా. సందీప్ గారి రొమాంటిక్ లుక్కే కాదండి, మాస్ ఎలివేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొత్త లుక్స్ చూపిస్తారు హీరోస్ నుంచి. సో ఇలాంటి మన ప్రభాస్ గారు అంటే సాఫ్ట్ పక్క మాస్ అన్ని ఉంటాయి కానీ ఇంత ఓవర్ మాస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది మనం కొత్తగా చూడబోతున్నాం ప్రభాస్ గారి నుంచి. శారీ గిఫ్ట్ ఇస్తారు, ఏదో గిఫ్ట్ ఇస్తారు, మనకెందుకండి బాబు, మనకి ఇయ్యలేదుగా. ఉండొచ్చండి, ఉండొచ్చు. మీరు రొమాంటిక్ దాని మీద ఎందుకు పడ్డారు? ఇంకేం కనిపించట్లేదా ప్రభాస్ గారు? ఇంకేం కనిపించట్లేదా మీకు? ప్రభాస్ గారు పెళ్లి చేసుకోరండి, ఆయన ఇష్టం అది. ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు లైఫ్ లో. హ్యాపీగా ఉండాలనుకున్న ఎవరు పెళ్లి చేసుకోరు. బేసిక్ గా మీకు యానిమల్ మూవీ రొమాంటిక్ యాంగిల్ లో నచ్చిందా లేకపోతే మీకు అనిపించింది నాకు తెలియదు అండి. నేనైతే ఒక ఫాదర్ ఎమోషన్ అన్ని చూసానండి. ఓకే, ఒక హీరోని ఈ లెవెల్ లో చూపించగలుగుతారని కొత్త ఇది చూసాను నేను, అంతేగాని ఓన్లీ రొమాన్సే చూడలేదు దాంట్లో. కాబట్టి అన్ని రకాలుగా తీస్తారు సందీప్ వంగారెడ్డి అంటే, అర్థమవుతుందా? ఓన్లీ రొమాంటికే కాదు. అది స్పిరిట్ ది నిన్న మనం ఫస్ట్ లుక్ అనేది చూసాం కదా, ఎలా ఉండబోతుంది అన్న మూవీ అయితే చాలా వైల్డ్ గా ఉండబోతుంది అని అర్థమైంది. అంటే ఫస్ట్ లుక్ చూశాను, అంటే ప్రభాస్ గారు అంత హెయిర్ తో ఉండి బ్యాక్ సైడ్ దెబ్బలుండి, ఆ దెబ్బలు ఉన్నప్పుడు కూడా స్మోక్ చేస్తూ యానిమల్ లో సెకండ్ హీరోని పెట్టారు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కూడా. పోస్టర్ అయితే చాలా వైల్డ్ గా ఉంది. అందరూ న్యూ ఇయర్ కదా, స్క్రోల్
ట్రోల్ చేస్తా ఉన్నాం, హ్యాపీ న్యూ ఇయర్ అవి వస్తున్నాయి. సడన్గా ట్రోల్ కాగానే వదిలాడు పోస్టర్, చూసి ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా అప్పుడు అనిపించింది సందీప్ రెడ్డి వంగ అంటే ఏందని. ఒక్క పోస్టర్కి ఇలా షేక్ చేస్తే మాకు రేపు టీజర్కి, ట్రైలర్కి, మూవీకి ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ అర్జున్ రెడ్డి యానిమల్తో ప్రూవ్ అయింది. ఇప్పుడు గ్లోబల్ రేంజ్లో తెలుసు ఈయన పాన్ ఇండియా హీరో ప్రభాస్. అలాంటి ఒక హీరోతో ఒక వైల్డ్ మూవీ వస్తుందంటే ఇంకెలా ఉండబోతుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ కూడా మించి ఉంది. మాకు అర్థం కావట్లేదు ఎలా ఉండబోతుంది. అంటే ఇప్పుడు రాజా సాబ్ తర్వాత నెక్స్ట్ స్పిరిటే అంటారా? నెక్స్ట్ అదే, ఇప్పుడు రాజాసాబు రేపు January 9th ఉంది. మీకు రాజాసాబు వస్తుందని ఆ మూవీ కోసం ఎదురు చూస్తూ అదొక ఎగ్జైట్మెంట్తో ఉంటే మాకు న్యూ ఇయర్ ఫస్ట్ రోజు మళ్ళీ ఫీజులు ఎగరేశాడు సందీప్ రెడ్డి వంగ. అంటే ఈ ఇయర్లో మేబీ 2 మూవీస్ రావచ్చు. రాజాసాబు ఎలాగో గట్టిగా హిట్ అయింది. డైరెక్టర్ హామీ ఇచ్చాడు కదా, నాది కొండాపూర్ మూవీ అటు ఇటుకుంటే ఇంటికి రాండి ఫ్లాట్కి రాండి అని. ఖచ్చితంగా హిట్ అయింది. తర్వాత సందీప్ రెడ్డి వంగ అది ఉంటుంది, అది చెప్పాల్సిన పని లేదు. ఖచ్చితంగా 1000-2000 కోట్లు కొడతారు. ప్రభాస్ ట్రేడ్ మార్క్ ఈ 2 మూవీస్లో పడబోతుందా? ఖచ్చితంగా. అంటే ఆయన ఆల్రెడీ పెద్ద హీరో, ఆయనకి పేరు పెరిగేది తగ్గేది ఏముండదు. ఆయన రెబల్ స్టార్ ఆయన. ఇంకా కాకపోతే మూవీ అయితే హైప్ క్రియేట్ అయింది. మూవీ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. వెయిటింగ్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కొత్త లుక్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే అంత దెబ్బలతో ఉన్న లుక్గా అనిపించింది. మందు బాటిల్, సిగరెట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే ఏమనుకుంటున్నా అంటే ప్రభాస్ ఇప్పుడు దాకా ఇలాంటి లుక్లో కనిపించలేదు. ఎప్పుడైనా ఏ సినిమా అయినా చూడండి, ప్రభాస్ ఈ లుక్లో కనిపించలేదు. బాహుబలి నుంచి ఆయన దిశ మారిపోయింది. ఆయన చేసే సినిమాలు కానీ అన్నీ మారిపోయాయి. ఆయన హిందీలోకి వెళ్ళడం కానీ ఆయన మార్కెట్ కూడా మారిపోయింది. సో నేనేమనుకుంటున్నా అంటే దీనిలో ప్రభాస్ గారు కొత్తగా ట్రై చేశారు అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఒకే సినిమా తీస్తున్నాం అనుకోండి, అది జనాలకు బోర్ కొట్టేస్తుంది. ఎక్సెప్ట్ బాలకృష్ణ గారు అయితే ఓకే, మనకి ఆయన ఎప్పుడు అదే కత్తి పట్టుకొని నక్కుతూ ఉంటారు. సో అది మనకి సెట్ అయిపోద్ది. కానీ మిగతా హీరోలకి అది సెట్ కావడం కష్టం. ఇప్పుడు నాని గారు చూడండి, నాని గారు ఒక్కో సినిమా ఒక్కోలాగా ఉంటుంది స్టోరీ. సో ప్రతి దాంట్లో డిఫరెన్స్ చూపిస్తాడు. సో అలాగే ప్రభాస్ గారు కూడా ఈ డిఫరెన్స్ చూపించారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ క్లాస్ హీరో. బాహుబలి నుంచి కొంచెం మారింది అనుకోండి మాస్కి. ఆయన ఎక్కువ క్లాస్గా ఉండే వ్యక్తి. దీంట్లో ఏమనిపిస్తుంది అంటే దెబ్బలతో చాలా మాస్ ఎలిమెంట్స్, మాస్ ఫైట్స్ ఉండబోతున్నాయేమో అని క్యూరియాసిటీ పెంచుతున్నాడు. పైగా ఆయన నేవీ ఆఫీసర్ అంట. కాబట్టి నేవీ ఆఫీసర్ ఏంటి అంటున్నారా, పోలీస్ అంటున్నారా? నేవీ అని అంటున్నాడు. నాకు వినిపించిన దాని ప్రకారం నేవీ అంట. సో నేవీ ఏంటి అక్కడ నేవీ పోలీసు, అదే నేవీ పోలీస్ అంట. నేవీ పోలీసు. నేవీ పోలీసు ఏంది ఈ విధంగా దెబ్బలు తగలడం, ఇదంతా ఏంది అనేది క్యూరియాసిటీ ఉంది. అంటే నాకు తెలిసి ఆ మూవీలో ఏదో ట్విస్ట్లు ఉన్నాయండి, ఏదో సస్పెన్స్ ఉండబోతుంది, ట్విస్ట్ ఉండబోతుంది, జనాలకి ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. సో అది మాత్రం నాకు అర్థమవుతుంది. నాకు తెలిసి ప్రభాస్ గారు తీసేది కూడా మంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. సో అంతకుముందు ఆయన తీసినవన్నీ కూడా మంచి హిట్లు అయ్యాయి. KGF కానివ్వండి, ఎనిమల్ కానీ ఏదైనా హిట్లు అయ్యాయి. మాస్ సినిమా ప్రభాస్ గారు. సందీప్ రెడ్డి సరే అర్జున్ రెడ్డి సారీ సార్ అండి. ఎవరు కొడతారండి? ఎవడో విలన్సే కొట్టుంటాడు, ఇంకెవరు కొట్టుంటాడు? రికార్డు ఖచ్చితంగా బట్టలు కొడతాడండి. ఎందుకంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టింది. రాజా సాబ్, ప్రభాస్ అండ్ చిరంజీవి కలెక్షన్స్ ఎవరికి బాగుంటాయి? 2 సంక్రాంతికి రిలీజ్. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అవుతున్నాయండి. నాకు ప్రభాస్ ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది. ప్రభాస్ వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు ప్రభాస్ ట్రెండింగ్ లో ఉన్నాడు కదండి. ఆయన కొంచెం పెద్ద ఏజ్ కదా, కొంచెం తగ్గింది, ఫామ్ తగ్గింది చూడడానికి కాదండి. ఇప్పుడు చిరంజీవి గారు, ప్రభాస్ గారు ఉన్నప్పుడు వెంకటేష్ చూస్తారా బ్రో? అంటే వెంకటేష్ సపరేట్ సినిమా కాదు. సారీ మర్చిపోయాను. ఇద్దరు ఒకే సినిమాలు చేస్తున్నారు కదా, మర్చిపోయాను. అవునండి చూస్తారు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. అంటే ఇద్దరు ఒకే సినిమా చూస్తారండి. అంటే కొడతారని కాదన్నా, నాకు అనిపించింది చెప్పాలి కదా అని చెప్తున్నాడు. కాదండి